పెన్షన్స్ ఏం కోరుకుంటాడు? 1వ తారీఖు జీతం కోరుకుంటాడు. 6వ తారీఖు వస్తుందా, 12వ తారీఖు వస్తుందా, 20వ తారీఖు వస్తుందని ఎవరు కోరుకోరు. 1వ తారీఖు వచ్చి వీఆర్ హ్యాపీ. బట్ వీఆర్ నాట్ రిసీవింగ్ ది పెన్షన్ ప్రాపర్లీ. ఎవ్రీ మంత్ రావట్లేదా? ఈ మంత్ మాత్రమే రాలేదు. దాదాపు లాస్ట్ 2 years ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. ఒకసారి 6వ తారీఖు వస్తుంది, ఒకసారి 2వ తారీఖు వస్తుంది, ఒకసారి 12వ తారీఖు వస్తుంది. అసలు ఎప్పుడు ఒక ఆర్డర్ లేదు. అది ఎందువల్ల జరుగుతుందో, ఎందుకు జరుగుతుంది అనేది. సో పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఈజ్ ఏ హానెస్ట్ మ్యాన్, ఫస్ట్ పాయింట్. ఎందుకంటే ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుకొని అమెరికాలో మంచి జీవితాన్ని అనుభవిస్తూ ఇక్కడ గుంటూరు పార్లమెంటు కాన్స్టిట్యున్సీలో ఒక మంచి చేద్దామని ఆలోచనతో వచ్చాడు ఆయన. ఎందుకంటే ఆయన అవినీతి చేయాల్సిన అవసరం ఆయనకు అసలు లేనే లేదు. అలాంటి వ్యక్తి ఇక్కడ మన గుంటూరు రావడం అనేది మా గుంటూరు ప్రజల అదృష్టమే, అందులో అనుమానం లేదు. ఎందుకంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆయన ఎంపీగా? ఇప్పుడున్న సిస్టాన్ని రెగ్యులర్ చేయాలి. ఇప్పుడు ఒక సిస్టంలో రన్ అవ్వట్లేదు. ఇప్పుడు ప్రభుత్వం కూడా ప్రజల గురించి ఆలోచించట్లా. ప్రభుత్వం ప్రజల గురించి ఆలోచించేదైతే మంత్రులు కానీ ఇంకోళ్ళు కానీ ప్రెస్ మీట్లు పెట్టి ప్రజా సమస్యల మీద పోరాడేవాళ్ళు. ప్రజా సమస్యల మీద ఇవాళ పోరాడేది ఎవరండి? ఎవరన్నా అడుగుతున్నారా? ఏమయ్యా, ఒక ఎమ్మెల్యేకి మంత్రి ఇంటర్వ్యూ ఇవ్వరు, వీళ్ళందరికీ ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వరు. మరి ఏంది? మరి ఎలా ఇంటర్వ్యూ ఇస్తే కదా ప్రజల సమస్యలు తెలిసేది, దాన్ని సాల్వ్ చేసుకునేది. అట్లాంటి అవకాశం ప్రస్తుతం లేదు. ఆ అవకాశం వస్తుందని భావిస్తున్నాను.